అనుభవాలు, పాఠాలు, గుణపాఠాలు జీవితంలో ఇవి సర్వసాధారణం. చిన్నప్పుడు లేదా కష్టాలు ఫేస్ చేస్తున్నప్పుడు మనందరికీ ఒక డౌట్ వస్తూ ఉంటుంది. మనకెందుకు ఇలా జరుగుతుంది? అందరి జీవితం సమానంగా ఉండాలి కదా! అందరూ ఒకేలా ఉండాలి కదా! నేనే ఎందుకు ఇది కోల్పోయాను? దీన్ని డిప్రైవ్ అయ్యాను. ఇలా డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు ఇది కోల్పోయాను? నాకెందుకు ఇలా జరిగింది? అన్నీ నాకెందుకు ఇలా ఎదురవుతాయి? నేను దురదృష్టవంతురాలనా? లేదా దురదృష్టం అంతా నా చుట్టూనే ఉందా? ఇట్లాంటి డౌట్స్ మనకు వస్తుంటాయి కదా! ఇలా రావటం అనేది జీవితంలో మనకు వచ్చే పాఠం అన్నమాట. మనం నేర్చుకునే ఒక అనుభవం. చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. అందరి లైఫ్ ఒకేలా ఉండాలి. అందరికి అన్నీ ఒకటేసారి జరిగిపోవాలి. లైఫ్‌లో అల్టిమేట్ హ్యాపీనెస్‌గా ఉండాలి. చాలా హ్యాపీగా అన్నీ మనకే రావాలని. అసలు అలా ఉంటే జీవితం అవుతదా? ఒకసారి ప్రశ్నించుకుంటే పోలా? ఎందుకంటే జీవితంలో మనం నేర్చుకునే అనుభవాలుంటే అదే జీవన సారాంశం. అసలు ఒకేలా ఉండకూడదు లైఫ్. ఏం జరుగుద్ది మహా అయితే? అంటే ఎన్ని ఛాలెంజెస్ ఎంతవరకు మనం చాలా ఎడ్జ్‌కి పుష్ అవుతాం చెప్పండి. ఎంత దూరం మనల్ని ఈ విధి గాని, మనుషులు గాని, దేవుడు గాని ఒక ఎడ్జ్‌కి మనల్ని తోయగలడు. ఎంతవరకు టెస్ట్ చేయొచ్చు చెప్పండి. అంటే మనిషిలో ఏమేమి తీసేసుకున్నా అన్నీ పోయినాయి అనుకోండి. మన చుట్టూ ఉన్న మనుషులు, మనకున్న ఉద్యోగాలు లేదా మనం అనుకున్న టార్గెట్స్ అన్నీ మిస్ అయిపోతూ వచ్చాం. అయితే ఏంటి? ముందు లైఫ్ దానిలో మనం ఒకటి నేర్చుకుంటున్నాం. అన్నీ పళ్ళెంలో పెట్టి మనకొస్తే మనకి దాని విలువ అర్థం కాదు. లేదా జీవితం ఈజీగా సాగిపోతే తర్వాత జీవితంలో ఎక్స్‌పీరియన్సే రాదు. కొన్ని సందర్భాల్లో మనం ఇతరులతో కంపేర్ చేసుకొని, చూడు వాళ్ళు చాలా బాగున్నారు కదా! చాలా హ్యాపీగా ఉన్నారు కదా! లేదా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్‌లో. ఇలా కంపేర్ చేసుకుంటుంటాం. అసలు నిజానికి ఎంజాయ్‌మెంట్‌లో జీవితం అర్థం కాదు. లేదా హ్యాపీనెస్‌లో లైఫ్ అంటే ఏంటో అర్థం కాదు. మనకుండే ఎక్స్‌పీరియన్సెస్, అనుభవాలతోనే లైఫ్ అంటే ఏంటో అర్థమవుతది. అసలు మనకి విధి కష్టాలు పెట్టకూడదు. లేదా రకరకాల సవాళ్ళు మన ముందుకు తేకూడదు అని ఆలోచించకూడదు. ఎన్నొచ్చినా నేను తట్టుకుంటాను అని ఆలోచించాలి. పొద్దున్నే నిద్ర లేవగానే ఈరోజు ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చినా నేను ఫేస్ చేస్తాను. ఒక్కసారి ఇలా అనుకోండి. ఈరోజు నాకు అసలు ఏమీ రాకూడదు. అన్నీ హ్యాపీగా వెళ్ళిపోవాలి. నేనంతా సూపర్ డూపర్ అట్లా ఆలోచించొద్దు. ఎన్నొచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, నేను ఎలా ఉన్నా నేను ఇలానే ఉంటాను. ఎన్ని సవాళ్ళు ఎదురైనా నేను చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను. ఎన్ని కష్టాలు ఎదురైనా నేను నా ఫోకస్ పక్కకు పెట్టను. ఏదొచ్చినా సరే నేను డీల్ చేసుకుంటాను. ఏదొచ్చినా సరే నేను హ్యాండిల్ చేసుకుంటాను. ఇంత ధైర్యం ఉండే మనిషిని ఎవడేం చేయగలడు? ఇంత ధైర్యంతో ఉన్నప్పుడు ఎంత విధిరాత మనల్ని కాదన్నా, ఏం జరిగినా సరే నిశ్చలంగా ఉండొచ్చు కదా! ఓ పక్క హిమాలయాలు పడిపోయినా, మహానదులు పొంగిపోయినా నువ్వు నీలానే ఉండాలి. ఏం జరిగితే అది జరుగుద్ది లైఫ్‌లో. మహా అయితే ఏం జరుగుద్ది? ఒక్కసారి ఈ మొండితనానికి అలవాటు పడిపోండి. మహా అయితే నా లైఫ్‌లో ఏం జరుగుద్ది? మహా అయితే నాకు ఎంత కష్టాలు, ఇంకెంత టెస్ట్ చేయగలదు? ఈ డెస్టినీ నన్ను ఇంకా ఎంత పరీక్షించగలదు? ఈ డెస్టినీ నన్ను ఇంకా ఎంత దూరం వెనక్కి తోయగలదు? నాకు నేనున్నాను కదా తోడు. ఎన్ని జరిగితే ఏమవుతది అని చెప్పి. నాకు విక్టర్ ఫ్రాంకిల్ అనే ఆయన రాసిన పుస్తకం చాలా ఆదర్శం అనమాట. మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ అని చెప్పి ఆ పుస్తకంలో ఉంటుంది. అతన్ని తీసుకెళ్ళి హిట్లర్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో వేసేస్తారు. ఆయన 4 ఏళ్ళు కాన్సంట్రేషన్ క్యాంప్‌లో ఉన్న ఆయన్ని బాగా చాకిరీ చేయించినా, ఎప్పుడు చచ్చిపోతామో తెలియకపోయినా, తన యాటిట్యూడ్ అంటే పరిస్థితులకి అనుగుణంగా ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎంత టఫ్, ఎంత కష్టమైన, క్లిష్టమైన పరిస్థితులున్నా మనం ఎంత నిశ్చలంగా ఉండాలి. అసలు చూస్తే ఆ పుస్తకాలు చదివితే మాత్రం మనిషి అనేవాడు ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలో అర్థమవుతది. చాలామంది యువత దగ్గర నేను గమనించాను. చిన్న విషయాలకే ఎమోషన్స్ అయిపోవటం, ఎమోషనల్‌గా ఉండిపోవటం, లేదా చిన్న విషయాలకే కదిలిపోవటం, చిన్న విషయాలకే టైం వేస్ట్ చేసేసుకోవటం, చిన్న విషయాలకే ఇంక మన జీవితం ఇంతేలే, ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వటం, డిప్రెషన్‌లోకి వెళ్ళటం ఇవి చేస్తూ ఉంటారు. కానీ చిన్నప్పుడు నేను కూడా అంతే ఉండేదాన్ని. చిన్నప్పుడు అంటే ఎప్పుడైతే 20 ఇయర్స్, 15 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు చాలా వాటికి ఇలాంటి ఫీలింగ్స్ నాకు ఎక్కువ ఉండేవన్నమాట. అంటే డీమోటివేట్ అవుతూ, లేకపోతే నాకే అన్యాయం జరిగిందని ఫీల్ అవుతూ, ఇట్లా చాలా ఉండేదన్నమాట. కానీ ఒకసారి ఇది దాటి ప్రపంచంలోకి వెళ్తే, ప్రపంచం చుట్టూ మన చుట్టూ 100 శక్తులుంటాయి. అంటే మనల్ని అడ్డం పడుతూ ఉంటాయన్నమాట. ఏం వచ్చినా సరే మనం ఫైట్ ఆపకూడదు లైఫ్‌లో. 'మగధీర' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా! ఒక్కడివే కాదు 100 మందిని తీసుకురా షేర్ ఖాన్ అని చెప్పి. ఒక కష్టం కాదు 100 కష్టాలు మన చుట్టూ వచ్చినా మనం ఖచ్చితంగా పోరాడతాం. చీకటి తర్వాత వెలుగు ఎంత తథ్యమో, దుఃఖం, బాధ తర్వాత సంతోషం కూడా అంతే తథ్యం అనమాట. కొన్ని సార్లు ఆ దుఃఖం, బాధ నుంచి వచ్చే సంతోషం, ఆ తర్వాత మనకు మిగిలే సంతోషమే మనతో ఉంటుందని నేను అనుకుంటాను.